అసలు దోస పెనాలు ఏంటో అండి చాలా కోపం వస్తుంది. హోలీ రోజైతే దోస తిందామని ఫిక్స్ అయ్యా. కారం కూడా చేశాను. అండ్ మా పిల్లలు దోస పోసినప్పుడు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వాళ్ళైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. నేను మా హస్బెండ్ పోసుకుందామని 1/2 kg పిండి అయితే వేస్ట్ చేశాను. దోశ అయితే అస్సలు రాలేదు. చాలా కోపం వచ్చింది. అండ్ ఎంత కోపం వచ్చినా హ్యాపీ అనిపించింది. ఏంటంటే మా పిల్లలు దోశ తినేసారు, అదే హ్యాపీ అనిపించింది. అండ్ చూసారా హౌస్ ఎలా ఉందో. దోశ చూస్తే దోశ రాలేదు. హోలీ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా లేకుండా పోయింది. మటన్ అయితే తీసుకొచ్చాం. ఆఫ్టర్నూన్ లంచ్కి మటన్ చేసుకొని తిందాము. అండ్ హోలీ రోజు అయితే మా హస్బెండ్కి హాలిడేస్ అండ్ టైం అయితే 12 అవుతుంది. 12 అయినా 1 అయినా గుక్క కాఫీ పడందే గంట అయితే ముందుకు వెళ్ళదు నాకు. అండ్ మీకు కూడా అలాగే అనిపిస్తుంది. అండ్ కాఫీ అయితే తాగేసి వంట చేద్దామని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను. తీరా ఆయిల్ పోద్దామంటే ఆయిల్ లేదు. అండ్ వెంటనే ఫ్లిప్కార్ట్లో అయితే మళ్ళీ ఆయిల్ ఆర్డర్ చేశాను. మళ్ళీ వెయిట్ చేసి బిర్యానీ అండ్ మటన్ కర్రీ అయితే చేసుకొని తినేసాను. అండ్ ఇక్కడైతే క్యూట్గా ఏం జరిగిందని నేను మా వాడిని అరిచానంట. అందుకని వాడు మా చిన్నోడికి కంప్లైంట్ చేస్తుంది, మమ్మీ అరిచింది అండి. అండ్ మేమైతే మూవీకి వెళ్ళాలనుకున్నాం. అండ్ వెళ్ళే స్టార్టింగ్తోనే మా ఇంటి దగ్గర కలర్స్ అయితే పూసేసారు. మేము ఎంత చెప్పినా అస్సలు వినలేదు. అండ్ తీరా అక్కడ పార్కింగ్ వచ్చాక మా వాడైతే అలిగాడు. ఎందుకు అంటే వాళ్ళ డాడీ 1 monthకి ఒకసారి గేమ్స్కి తీసుకురానున్నాడు, దానికని అలిగాడు. అయ్యో అమ్మాయిల కన్నా దారుణంగా అలుగుతాడు. అక్కడైతే వాళ్ళ డాడీ పాంపర్ చేస్తున్నారు. సరేలే మంత్లీ వన్స్ తీసుకొస్తాను, నువ్వు రా ప్లీజ్ దిగిరా, టైం అవుతుందని అలా బుజ్జగించి 4 బిస్కెట్లు వేసి అయితే తీసుకొచ్చి అయితే ఎప్పుడు మాల్లోనే వెళ్తామండి మూవీకి. అక్కడైతే కొంచెం పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇంకా మూవీకి టైం ఉంది అయితే మేమైతే గేమ్స్ ఆడాం. మావాడు ఈ బాల్స్ పైనుంచి పడుతుంటే కూడా భయపడ్డాడు మా చిన్నోడు. అండ్ పోరా అని వాళ్ళ డాడీ ఎంత పుష్ చేసినా అండ్ వాడైతే పోలేదు. అండ్ మేమైతే హోలీ రోజు వచ్చాము. అసలు ఎవ్వరు లేరండి. సాటర్డే సండే అయితే అసలు సందే ఉండ్రి ఈ గేమ్స్ జోన్లో అయితే. అండ్ ఆ రోజు అయితే ఎవ్వరు లేరు. అండ్ అలా అయితే 1/2 hour గేమ్స్ ఆడుకున్నాం. అండ్ నెక్స్ట్ మన ఫేవరెట్ KFC, మాల్కి వెళ్తే KFC తినకుండా రిటర్న్ అయితే రాలేము మేము మాత్రం. వాళ్ళ డాడీ అయితే తీసుకురాడన్నారు. అండ్ ఈ లోపలైతే మేము ఎనర్జీ వేస్ట్ చేసుకుంటే కదా ఇంకా బాగా తినడానికి. అండ్ ఫైనల్గా అయితే మేము ఆర్డర్ చేసింది వచ్చింది. అండ్ రైస్ అయితే ఏమీ బాగాలేదండి. అంటే తినే వాళ్ళకి నచ్చదు, బట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నాకైతే అస్సలు నచ్చలేదు రైస్. అండ్ ఇక్కడ ఏంటంటే మా పెద్దోడికి టికెట్ తీయమని చెప్పారండి. మేము 1 year నుంచి అయితే ఈ మాల్కి వస్తున్నాం మూవీకి. బట్ ఆ రోజు వీక్ డే కాబట్టి పక్కన వాళ్ళ సీట్ కూడా మమ్మల్నే కొనమన్నారని అయితే నాకు అనిపించింది. అండ్ చాలా కోపం వచ్చింది. దీనికి ముందు ఒకసారి ఏమో కిడ్స్ నాట్ అలౌడ్ అన్నారు. అండ్ టికెట్స్ తీసుకునే యాప్లో అయితే ఇలా అయితే మెన్షన్ చేయలేదు. అండ్ ఆ రోజు వీక్ డే కావడంతో ఏమో ఆ పక్క టికెట్స్ కూడా మమ్మల్ని పర్చేస్ చేసినట్టు అనిపించింది. అండ్ మా పెద్దోడి టికెట్ అయితే 200 అని చెప్పారు. అండ్ చాలా కోపం వచ్చింది. అసలు ఎందుకు వచ్చాంరా ఈరోజు మూవీకి అని అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే మా హస్బెండ్ వెళ్ళి టికెట్ అయితే పాపం తీసుకొని వచ్చారు. అండ్ నాకైతే అస్సలు నచ్చలేదు. వాళ్ళు ఏంటో అసలు. మీకు కూడా ఇలాంటి వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా? కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా మా పిల్లలు ఎక్కడికి పోయినా ఏం దొరుకుతుందా ఆడుకోవడానికి అని దేన్ని వదలరు. అలా ఆడుకుంటూ టైం పాస్ అయితే చేస్తారు. అది తిన్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.